ఈరోజైతే గుత్తొంకాయ గ్రేవీ కర్రీని చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చూడండి చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఏ విధంగా ప్రిపేర్ చూపిస్తున్నానండి. ఇదొక్కటుంటే చాలండి. అసల కడుపంతా నిండిపోతుంది. అంత బావుంటదసల. ముందుగా అయితే నేను చూపిస్తున్నటువంటి ఈ మసాలాలన్నిటిని లైట్‌గా వేయించుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని, దాంట్లోనే 5, 6 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసి మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. సాల్ట్ వాటర్‌లో అయితే గనక వంకాయలని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకున్నటువంటి ఈ మసాలాలో ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని, దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్టు, కారం కూడా వేసేసి మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాన్ పెట్టేసుకొని, దాంట్లోనే అదే పాన్‌లో కొంచెం ఆయిల్‌ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, ఈ వంకాయలన్నిటిని వేసేసి, ఒక 70% ఈ విధంగా ఫ్రై చేసుకొని, వాటన్నిటిని ఫ్రై అయిన తర్వాత మొత్తం ఒక్కొక్కటి కింద ఒక సెపరేట్‌గా ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి. అదే పాన్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేయితే సరిపోతుంది. అదే ప్యాన్‌లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత, ముందుగా మిక్సీ వేసుకున్నటువంటి ఈ పేస్ట్‌ని మసాలా ముద్దనంతా వేసేసుకొని, దాంట్లో 2 పచ్చిమిరపకాయలు కూడా చీలుకొని వేసేసుకొని, ఒక్కసారి గరిటెతో ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి ఈ వంకాయలన్నిటిని దాంట్లో వేసేసుకొని, ముందుగా నేను చింతపండునైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండునైతే తీసుకున్నాను. దాన్ని ఈ గుజ్జునంతా తీసేసి, దీంట్లో మనకి గ్రేవీ ఎంతైతే కావాలో అంత వాటర్‌నైతే యాడ్ చేసేసుకొని, ఒకసారి గరిటెతో కలిపేసుకొని, మూతబెట్టి ఒక్క 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసినట్లయితే వాటరు ఇంకిపోయి ఆయిల్ అది సెపరేట్ అవుతా ఉంటది. అలా సెపరేట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని, ఫైనల్‌గా కొత్తిమీర గాని, కస్తూరి మేతిని గాని వేసేసుకొని, అలాగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్‌లో గాని, చపాతీలో గాని తింటే ఉంటదని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అసల. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అసలు మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్